హెల్లో మామస్ ఓటీటీలోకి 'నాని అన్న హిట్ 3' బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్. నేచురల్ స్టార్ నాని అన్న హీరోగా నటించిన తాజా చిత్రం 'హిట్ 3' ద థర్డ్ కేస్ మే 1న థియేటర్లో విడుదలయ్యి ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే 100 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇప్పటికీ ఈ మూవీ హౌస్ఫుల్స్ కలెక్షన్స్తో నడుస్తుంది. నేచురల్ స్టార్ నాని అన్న హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'హిట్ 3' ద థర్డ్ కేస్. గతంలో వచ్చిన హిట్ సిరీస్లో ఇది 3వ భాగం. మొదటి 2 పార్ట్లను తెరకెక్కించిన శైలేష్ కొలను హిట్ 3ని తెరకెక్కించాడు. వాల్ పోస్టర్ సినిమా యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ప్రశాంతి త్రిపురనేని నాని అన్న హిట్ 3ని నిర్మించారు. రిలీజ్కి ముందు టీజర్, పోస్టర్స్, ట్రైలర్స్తో ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగానే మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'హిట్ 3' సినిమాకు మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు వచ్చాయి. సినిమాలో రక్తపాతం, హింస ఎక్కువైందని విమర్శలు వచ్చినా నాని ఉండడంతో ఆడియన్స్కు 'హిట్ 3' సినిమా బాగా ఎక్కేసింది. ఇప్పటికే ఈ మూవీకి 100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. అలాగే రిలీజ్ 2 వారాలైనా ఇప్పటికీ చాలా చోట్ల 'హిట్ 3' సినిమాకి హౌస్ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి. దీంతో చిత్ర బృందం ఇటీవలే సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది. ఇక 'హిట్ 3' సినిమాను ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామని చాలామంది మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే 'హిట్ 3' సినిమా ఓటీటీ రిలీజ్ గురించి సామాజిక మాధ్యమాల్లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నాని అన్న 'హిట్ 3' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. ఇందుకోసం 50 కోట్లకు పైగా చిత్ర బృందానికి చెల్లించినట్లు సమాచారం. థియేటర్లో రిలీజ్ అయిన 5 వారాల తర్వాత 'హిట్ 3' సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలన్న డీల్ కూడా కుదిరినట్లు సమాచారం. అంటే జూన్ మొదటి వారం లేదా 2వ వారంలో 'హిట్ 3' ఓటీటీలకు వచ్చే అవకాశం ఉంది.